ప్రభుకు స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలుగుగాక. ఈ యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరులందరికీ మన ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు వాక్యాన్ని చెప్పడానికి, సంగతులు చెప్పడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ కృపకే వందనాలు. ఈ యొక్క పరిచయ కొరకు ప్రార్థన చేయండి. ఈ సమయంలో మనము వాక్య భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా గారు రాసిన అపోస్తలుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. 20వ వచనం చదువుకుందాం. ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. పైనుంచి ఒక మాట చదువుకుందాం. 17 నుంచి. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సద్దుకాయల తెగవారు లేచి వత్సరంతో నిండు అపోస్తలులను బలాత్కారంగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలవబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో నేను చిన్న మాట ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధులైన మా తండ్రి, మీకు వందనములు స్తోత్రము చెల్లిస్తున్నాం. మీ జీవమును గూర్చిన మాటలు మాతో మాట్లాడండి, బలపరచండి. మాలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ ద్వారా సంగతులు బయలుపరచండి. మీ కుమారుడైన యేసుక్రీస్తుకు మాత్రమే మహిమ కలుగుగాక, అన్నిటిలో ఆయనకు మాత్రం ప్రాముఖ్యత కలుగుగాక అని నా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కృప చూపించి మీ కుమారుని మాత్రమే మహిమపరచండి. నిలబడిన నాకును మీ యొక్క వాక్షత అనుగ్రహించండి. ప్రభువా, దేవుని శక్తియు పరిశుద్ధాత్మ కనపరిశు దృష్టాంతం నెత్తి విని వారందరికీ మేలుకరంగా ఈ మాట నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం. సమాధానకరమైన సంగతులు, క్షేమాన్ని కలిగించే ఈ సంగతులు విత్తమని మీకు వందనాలు చెల్లిస్తూ సంపూర్ణమైన ఆత్మ నడిపి సమృద్ధిగా అనుగ్రహించబడుగా కానీ యేసుక్రీస్తు ప్రభువు నామంలో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులందరికీ మరొకసారి వందనాలు. అపోస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసుకున్నాం. ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో నేను. ఎవరంటున్నారు ఈ మాట? ప్రభు దూత. చూడండి, ఈ జీవమును గూర్చిన మాటలు. ఆ జీవం ఎవరు? ఆ జీవం ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను. ఈ జీవం ఎవరిలో ఉందంటే మన ప్రభు, మన రక్షకుడు, మన ఆత్మల కాపరి ఆ ప్రభువులో జీవం ఉంది. కాబట్టి ప్రియులారా, ఆ జీవాన్ని గూర్చిన మాటలు ప్రజలతో చెప్పుడి అని ప్రభు దూత వారితో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రభు మనకు జీవమై ఉన్నవాడు. మనము అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని ఆయన లేపాడు. ఆయనతో పాటు కుడిపార్శ్వమున కూర్చునిబెట్టుకుని ఉన్నాడు. ప్రియులారా, ఇప్పుడు మన జీవం ఎవరంటే ఆయనే. మన జీవము ఆయనే. మీరు మృతి పొందితిరి అన్నాడు కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో. ఒకసారి ఆ వాక్య భాగాన్ని చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 4వ వచనం చదువుకుందాం. చూడండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వంలో కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి నొందితిరి. మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తులో ఉన్న జీవంలో మన జీవం ఉంది. ఆ జీవం యేసుక్రీస్తులోనే ఉంది. అందుకని 4వ వచనంలో అంటున్నాడు, మనకు జీవమై ఉన్న క్రీస్తు. యేసుక్రీస్తు ఇప్పుడు దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. తన యుద్ధకు వచ్చే వారి పక్షమున ఆయన నిరంతరం జీవిస్తున్నాడు, విజ్ఞాపనం చేస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ వచనంలో ఆయన వెళ్ళిపోతూ శిష్యులతో మేడగదిలో చెప్పిన మాట ఏంటిదంటే మీరు మరలా నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక
మీరును జీవింతురని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, పరలోకంలో క్రీస్తు అక్కడ మన కొరకు జీవిస్తున్నాడు. మన జీవము ఆయనలోనే ఉంది. ఇప్పుడు మనం జీవిస్తున్నాం. ఆ జీవాన్ని, ఆ లైఫ్ని, ఆ క్రీస్తులో ఉన్న ఆ లైఫ్ని దేవుడు మనకు వాగ్దానం చేశాడు ప్రియులారా. కాబట్టి మన జీవాన్ని ఇలా అనొచ్చు మనం, ఏంటంటే ప్రామిస్డ్ లైఫ్, వాగ్దాన జీవం. పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి, చూడండి, యేసుక్రీస్తులో ఏముంది? జీవం ఉంది. అయితే ఆ జీవాన్ని వాగ్దానం అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మన జీవం వాగ్దానం. అవర్ లైఫ్ ఈజ్ ప్రామిస్డ్ లైఫ్ అన్నమాట. అంటే దాన్ని ఇప్పుడు మనం అనుభవించవచ్చు, ప్రభు వచ్చినప్పుడు కూడా ప్రభుతో పాటు మనం వెళ్తాం. అంటే ప్రస్తుతం అందున ఈ కాలంలో కూడా ఆ వాగ్దాన సంబంధమైన జీవితాన్ని మనం జీవించవచ్చు ప్రియులారా. ఈ జీవిత కాలంలో జీవించే దానికి ప్రభు మనకు అన్ని సమకూరుస్తాడు, అన్ని దయచేస్తాడు. అయితే ప్రియులారా, గమనించండి, మన జీవము వాగ్దానం. ఈ వాగ్దానాన్ని దేవుడు మనకు దయచేశాడు. మరొక మాట చదువుకొని ముందుకెళ్దాం. ఆయన తానే మనకు దయచేశాడు ఈ వాగ్దానాన్ని. చూడండి, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం చూడండి. నిత్యజీవము అనుగ్రహింతును అనునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. చూడండి, ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఆ నిత్యజీవం యేసుక్రీస్తులోనే ఉంది. ఎవరైతే క్రీస్తును అంగీకరిస్తున్నారో వారు నిత్యజీవానికి వారసులు అవుతున్నారు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఒక అధికారి, ఒక యవ్వనస్తుడు వచ్చి ఏమంటాడు? నిత్యజీవానికి వారసులు అవడం నేనేం చేయవలని అన్నాడు. ఏం చేయాలంటే, ఆ నిత్యజీవం ఎవరిలో ఉందో ఆ నిత్యజీవానికి కారకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వాసం వస్తే దానికి వారసులు అవుతున్నారు. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ఎప్పుడున్నాడు? కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆయన ఆది యందు ఉన్నాడు, అంటే జగత్తు పునాది వేయబడక ముందే ఉన్నాడు. అయితే ప్రియులారా, గమనించండి, జగత్తు పునాది వేయబడక ముందే నీ జీవితం ఆయనలో ఉంది, నా జీవితం ఆయనలో ఉంది. అంటే ఆ సంకల్పాన్ని, ఆ నిత్యజీవం అనే వాగ్దానాన్ని ఆయన కలిగి ఉన్నాడు మనకి ఇవ్వడానికి. అందుకనే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. మనల్ని తన జీవం గల దేవుని సంఘంగా ఆయన ఏర్పరచుకున్నాడు. మన లోపల తన ఆత్మను, పరిశుద్ధాత్మను ఉంచాడు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా తనలో ఉన్న జీవాన్ని మనకు ఆ జీవంలోకి నడిపిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మన జీవం అనేది ఏంటిదంటే వాగ్దానం. సో ఈ వాగ్దాన జీవంలోకి నడిపించే వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్ముడు. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారో, వారు హృదయమందు విశ్వసించి నోటితో ఆయన్ను ప్రభు అని ఒప్పుకుంటున్నారో, ఆయన లోపల పరిశుద్ధాత్ముడు వస్తాడు. పవిత్రపరచబడిన హృదయంలో, అపోస్తుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 9-10 వచనాల ప్రకారం, ఈ పవిత్రపరచబడిన హృదయంలో, యేసుక్రీస్తుని అంగీకరించిన ఈ హృదయంలో పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు ఎప్పటి వరకు నివాసం చేస్తాడంటే, ఇదిగో సదాకాలం, దేహ విమోచనం వరకు, అంటే ప్రభు రాకడ వరకు, మన మహిమ శరీరం ధరించుకునేంత వరకు ఆ పరిశుద్ధాత్మ మనలో ఉంటాడు. ఎందుకు ఉంటాడంటే, యేసుక్రీస్తులో ఏదైతే మనకు వాగ్దానం చేయబడిన జీవితం ఉందో ఆ జీవంలోకి నడిపించడానికే ఆయన ఉన్నాడు. వీళ్ళని గమనించండి, పేతురు గారు ఒక మాట అన్నాడు చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము చూడండి, 20వ వచనం. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. ఈ మాట ఎప్పుడు అంటున్నాడు? యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆయన మృతుల్లో నుంచి లేచి తిరిగి దేవుని పార్శ్వంలో కూర్చుండబెట్టబడి పరిశుద్ధాత్మని ఈ భూమికి పంపించిన తర్వాత వారు ఆ పరిశుద్ధాత్మ చేత
ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వారు క్రీస్తు కొరకు నిలబడ్డారు. అంటే ఈ జీవం ఎప్పుడు ప్రత్యక్షమైంది, అంటే ఈ జీవం ఎప్పుడు కలిగింది ఆయనకంటే ఎప్పుడైతే యేసుక్రీస్తును అంగీకరించాడో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నాడో అప్పుడు ధైర్యంగా నిలబడి మాట్లాడుతున్నాడు. పక్క పేజీలో తీయండి, 2వ అధ్యాయము చూడండి, 14వ వచనం. అయితే పేతురు ఆ 11 కూడా నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను ఏమంటున్నాడు, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియను గాక, చెవియొగ్గి నా మాట వినండి అంటున్నాడు. 22వ వచనం. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచెను. ఇది మీరే ఎరుగుదురు. ఇంత ధైర్యంగా సంగతులు ఎత్తి ఎలా మాట్లాడుతున్నాడు పేతురు గారు అంటే, ఎప్పుడు మాట్లాడుతున్నాడు? పరిశుద్ధాత్ముని పొందుకున్న తర్వాతనే మాట్లాడుతున్నాడు. మరి యేసుక్రీస్తు సిలువ వేయబడే టైంలో ఆయన ఏమన్నాడు? ఆయన నేను ఎరుగను అన్నాడు. యోహాను సువార్త 18వ అధ్యాయము 17వ వచనం. ద్వారము వద్ద కావలి ఉన్న ఒక చిన్నది పేతురుతో, నీవును ఈ మనుషుని శిష్యులలో ఒకడవు కావా అని చెప్పగా అతడు కాను అన్నాడు. ముమ్మారు యేసు ఎవరు నాకు తెలియదు అన్నాడు ఆయన. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వచ్చాడో అప్పుడు ఆయన నోరు తెరిచి బిగ్గరగా చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా వినండి, మీరు ఎవరినైతే సిలువ వేసి చంపారో చూడండి, 36వ వచనం, 2వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనంలో, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఇది ఇశ్రాయేలు వంశం అంతా రూఢిగా తెలుసుకోవాలి. ఇదిగో మీరు ఎవరైతే సిలువ వేశారో ఆయన దేవుడు ప్రభువుగా నియమించాడు అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. ఎప్పుడంటే ఆత్మను పొందిన తర్వాత, వాగ్దాన జీవానికి అతను వారసుడైన తర్వాత. అయితే ప్రియులారా, జీవం ఎవరిలో ఉందంటే యేసుక్రీస్తులోనే ఉంది. మరి ఆ జీవమై ఉన్న క్రీస్తు మనకి ఏమై ఉన్నాడు, ఆ క్రీస్తు ద్వారా మనకి ఏం బెనిఫిట్స్ కలిగాయి అనేది మనం వింటేనే ఆ జీవం కలుగుతుంది. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆ జీవంలో నడిపించాలంటే యేసుక్రీస్తులో ఉన్న జీవాన్ని ప్రకటించబడాలి. యేసుక్రీస్తులో ఉన్న ఆ వాగ్దానం ప్రకటించబడాలి, జీవాన్ని కూర్చున్న వాగ్దానం ప్రకటించబడాలి. అప్పుడు ఆ జీవాన్ని మనం అనుభవిస్తాం. ఆ జీవాన్ని అనుభవించకుండా మనం ధైర్యంగా సాక్ష్యం ఇవ్వలేం. ఆ జీవాన్ని అనుభవించకుండా మనం మన జీవితంలో సమాధానాన్ని అనుభవించలేం. ప్రియులారా, గమనించండి, చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనంలో ఇలా రాయబడి ఉంది. చూడండి, 5వ వచనం. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఆత్మానుసారమైన మనస్సు అంటే ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు అతడు జీవాన్ని అనుభవిస్తాడు. ఒక వ్యక్తిలో జీవం కలగాలంటే, అంటే అతను జీవించడం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కాదు, మన నాసికా రంధ్రాల్లో శ్వాస ఉండడం కాదు, మనం సమాధానంగా బతకడం, మనం విశ్రాంతిలో బ్రతకడం, ఆయన ద్వారా ఆయన కృపచేత బతకడం, చింతలు లేకుండా బ్రతకడం, ఇది జీవాన్ని అనుభవించడం అంటే. అయితే ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఆత్మానుసారమైన మనసు ద్వారా, ఆత్మానుసారంగా జీవిస్తేనే. ఆత్మానుసారమైన మనసు అంటే ఆత్మ విషయాల మీద మనస్సు, ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడే ఆ ఆత్మ విషయాల మీద మనసు కలుగుతుంది. అప్పుడు జీవం కలుగుతుంది, లైఫ్ ఫ్లో అవుతుంది. మన జీవితంలో లైఫ్ ఫ్లో అయినప్పుడు సమాధానం కలుగుతుంది. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది. కాబట్టి అక్కడ వివాదాలు ఉంటాయా? ఉండవు. అక్కడ చింతలు ఉండవు. ఎక్కడైతే జీవము ప్రత్యక్షమవుతుందో అక్కడ సమాధానం కనబడుతుంది మనకి. ఇప్పుడు సంఘాల్లో వాక్యం ప్రకటించబడుతుంది, కానీ ఆ వాక్యంలో ఉన్న క్రీస్తు, ఆ వచనాల భావం క్రీస్తు, ఆ జీవమై ఉన్న క్రీస్తు ప్రకటించబడితే, అంటే యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ఎందు నిమిత్తమే చనిపోయాడు ఆయన, మన జీవాన్ని ఇవ్వడం చనిపోయాడు. ఇప్పుడు ఆయన ఎక్కడ కూర్చున్నాడు? పరలోకంలో కూర్చున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? నా కొరకు జీవిస్తున్నాడు, కాబట్టి ఈ లోకంలో నేను జీవిస్తాను. ఆయన ఏం చేశాడు? సమాప్తమైన పని చేశాడు, అంటే నా కార్యాలన్నీ కూడా ముగించబడ్డాయి. ఆయన చెప్పే విధంగా బోధ జరిగితే మనం ఈ లోకంలో మనం జీవించవచ్చు.
అలాంటి ఉపదేశాలు, అలాంటి వర్తమానాలు సంఘంలో ప్రకటించబడాలి. ఆ జీవము అక్కడ ప్రకటించబడితేనే విశ్వాసులకు సమాధానం కలుగుతుంది. ప్రియులారా గమనించండి, జీవం ప్రకటించబడితేనే అది సత్యం ప్రకటించబడుతుంది. అక్కడ యేసుక్రీస్తు మనకు జీవము, ఆయన లక్ష్యం నుంచి జీవించాలి, లేకపోతే విశ్వాసాన్ని కొనసాగించేవాడు ఆయనే అని చెప్పే పరిచర్య, ఆయనే మన కొరకు సమాప్తమైన జరిగించాలనే పరిచర్య, ఆయన మన కొరకే కూర్చున్నాడని అనే చెప్పే మాటలు, మన కొరకే ఆ పరలోకంలో జీవిస్తున్నాడు అనే సంగతులు ఎక్కడైతే చెప్పబడుతున్నాయో అక్కడ వివాదాలకు చోట్లేదు ప్రియులారా. దాని సత్యం అన్నాడు, అదే సత్యం. దాని ద్వారా విడుదల కలుగుతుంది, స్వాతంత్రం కలుగుతుంది, సమాధానం కలుగుతుంది ప్రియులారా. సత్యం మిమ్మును స్వతంత్రంగా చేయును. పరిశుద్ధాత్ముడు గురించి యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటిదంటే, ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడన్నాడు. ఏంటి సర్వసత్యం అంటే? క్రీస్తులో ఉన్న జీవంలోకి నడిపించడం. ధర్మశాస్త్రంలో ఉన్న పదార్థాల సారం ఏంటిదంటే, నిన్ను వారిని పొరుగువారిని ప్రేమించుము. కానీ పొరుగువారిని ఎవరు ప్రేమించలేకపోతున్నారు. అందుకనే ఒక లేవీడేమో ఒక వ్యక్తి ఏమంటాడంటే, ప్రభు ఉపమానం చెప్పినప్పుడు, ఇంతకీ నా పొరుగువాడేవాడు, ఆ మంచి సమరయుడు అనే ఉపమానంలో ఇంతకీ నా పొరుగువాడేవాడు అనే క్వశ్చన్ వచ్చిందనమాట అక్కడ. అంటే ఆ మతం కింద, ఆ ధర్మశాస్త్ర ఉపదేశాల కింద పొరుగువాని గుర్తించలేకపోతున్నాం. కానీ కృప కింద మనం ఏం చేస్తున్నామంటే, ప్రభు మేడగదిలో చెప్పాడు శిష్యులతో, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించండి. అంటే మనకు ప్రేమ అనేది సఫలం అవుతుంది. ఆయన మనం ఎంతగా ప్రేమించాడు, ఎంతగా ప్రాణం పెట్టాడు, ఆయన విమోచన కార్యం ఎటువంటిదో, ఆయన శిలువలో మన కొరకు చేసిన త్యాగం, దాని గొప్పతనం మనం తెలుసుకుంటున్నప్పుడు మనం పొరుగు అని ప్రేమించగలుగుతున్నాం. అంటే అక్కడ లైఫ్ ఫ్లో అవుతుంది. కాబట్టి ప్రియులారా గమనించండి, ప్రభువు మన జీవాన్ని ప్రేమించి మనకు తన ప్రాణాన్ని అప్పగించాడు. ఆయన అక్కడ జీవిస్తున్నాడు. సంఘంలో మరి ఆ జీవాన్ని కూర్చిన సంగతులు విత్తబడుతున్నప్పుడే విశ్వాసులకు సమాధానం కలుగుతుంది. మరొక మాట మనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం అండి. 25వ వచనం, మనము ఆత్మను అనుసరించి జీవించే వారమైతే మా ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుంటాం. సో ఎక్కడైతే జీవం అనేది ఫ్లో అవుతుందో, ఎక్కడైతే జీవం ప్రత్యక్షం అవుతుందో అక్కడ క్రమమైన జీవితం ఉంటుంది, క్రమశిక్షణ, డిసిప్లైన్ ఉంటుంది అనమాట. చూడండి, చాలా సంఘాలు అల్లరి, వివాదాలు ఎందుకు కనబడుతున్నాయి? ఎందుకంటే అక్కడ సమాప్తమైన పని మీద అక్కడ వాక్యం రావట్లే, అక్కడ సంఘం కట్టబడట్లే. క్రీస్తు ముగించబడిన పని మీద సంఘం కట్టబడట్లే. అంటే క్రీస్తు ఎందుకొరకు పరలోకంలో జీవిస్తున్నాడు అనే సంగతులు చెప్పబడట్లే. అంటే అక్కడ విశ్వాసం జీవించట్లేదు. కాబట్టి అక్కడ వివాదాలు కనిపిస్తున్నాయి, గొడవలు కనిపిస్తున్నాయి. కానీ ఎక్కడైతే జీవం ప్రత్యక్షం అవుతుందో, అంటే జీవవాక్యం విత్తబడుతుందో అక్కడ విశ్వాసం జీవిస్తాడు. అతను జీవిస్తున్న క్రమం అనేది ఆటోమేటిక్గా కనబడుతుంది, సిస్టమ్ కనబడుతుంది. పరిశుద్ధులందరూ ఆ పరిసరంలో సహకారులుగా ఉంటారు. వారు నమ్మకంగా సమయానికి వస్తారు, అక్కడ అన్ని సమకూరుస్తారు. అన్నీ ఆ వాక్యం టైంకి కూడిక ప్రారంభమయ్యేసరికి అన్ని సిద్ధపరుస్తారు. వారు సొంతంగా పాటలు పాడతారు, ప్రభువుని స్థిర హృదయంతో అత్తుకుంటారు, ఇంకా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు ఒక క్రమమైన లైఫ్, ఒక సిస్టమేటిక్ లైఫ్ కనబడుతుంది అక్కడ, ఎందుకంటే వాళ్ళు జీవిస్తున్నారు. కాబట్టి ప్రియులారా, ఈనాడు క్రమం అని చెప్పే చోట్లల్లా క్రమం లేదు, అక్రమమే జరుగుతుంది అక్కడ. ఎందుకంటే అక్కడ జీవం లేదు కాబట్టి. ఆ జీవాన్ని కూర్చిన సంగతులు, ఆ క్రీస్తుని కూర్చిన సంగతులు చెప్పబడట్లే. తండ్రి అయిన దేవుడు అన్నిటిలో క్రీస్తుకు ప్రాముఖ్యత కలగాలని కోరుకున్నాడు. అన్నిట్లో క్రీస్తుకు ప్రాముఖ్యత కలిగితేనే క్రీస్తు మహిమపరచబడతాడు, మనకు జీవం అనేది ప్రత్యక్షం అవుతుంది. అప్పుడు మనలో సమాధానం కలుగుతుంది. అప్పుడు మనం క్రమంగా ప్రభు పరిచయంలో ఉంటాం. మనలో ఉన్న పరిశుద్ధాత్మ కూడా ఆనందిస్తాడు, ఆయన మనం నడిపిస్తాడు జీవంలోకి. కాబట్టి ప్రియులారా, మరి ఇక్కడ కింద వచనంలో 26వ వచనంలో, ఒకరము వివాదము రేపకయు, ఒకరి ఎందుకరము అసూయపడకయు, వృధాగా అతిశయపడకు విందము. వివాదాలు ఎందుకు వస్తున్నాయంటే ఇక్కడ జీవం రావట్లేదు కాబట్టి. ఒకరికొకరు అసూయపడుతున్నారు, అసూయలు, వృధాగా అతిశయపడడం, నేను గొప్ప, నువ్వు గొప్ప, నా ద్వారా జరిగింది అనే ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా
ఇవి జీవం అక్కడ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు కాబట్టి అవి కలుగుతూ ఉన్నాయి. ప్రధానత్వపు అపేక్షలు కలుగుతూ ఉన్నాయి కొన్ని చోట్ల. చాలామంది ఏంటంటే స్థానాలు కోరుకుంటున్నారు. ఒక ఆయన ఇలానే చర్చికి ఫ్యాన్ని డొనేట్ చేశాడట. డొనేట్ చేసి దాన్ని స్విచ్ వేయకండి అన్నాడట. ఎందుకంటే దానిపైన ఆయన పేరు రాస్తుంది. అంటే అది రొటేట్ అవుతే, అది తిరిగితే ఆయన పేరు కనబడదు కాబట్టి దాన్ని వాడకూడదు అన్నాడట. సో ఇలా తన పేరు కోసం చేసే కార్యాలు కనబడతాయి మనకు. పౌలు గారు అన్నాడు, నేను చేసే పరిచర్య ఇక్కడ గల్తీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని కోరుచున్నానా, నా దేవుని దయని సంపాదించుకొని కోరుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసులను కాకైపోదును. కాబట్టి ప్రియులారా, పరిచర్య అనేది మనుషుల ద్వారా జరిగేది కాదు. పరిచర్య అనేది ఆత్మ ద్వారా జరిగేది. శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మచేతనే జరుగుతుంది. ఈ కడవరి మందిర నిర్మాణం అనేది ఆత్మచేత జరుగుతుంది. ప్రియులారు గమనించండి, దేవుడు హస్తకృతాల ఆలయాల్లో నివసించాడు. ఆయన జీవంగా దేవుని సంఘంలో నివసిస్తున్నాడు. ఎందుకంటే అక్కడ ఆత్మప్రభు పనిచేస్తుంది కాబట్టి విశ్వాసులందరూ ఆత్మ సంబంధమైన మందిరంగా సజీవమైన రాళ్ల వల్ల కట్టబడుతున్నారు. వాళ్ళు అక్కడ జీవం ఫ్లో అవుతేనే కట్టబడతారు. అక్కడ సమాధానం ఉంటుంది, వివాదాలు ఉండవు, అసూయ ఉండదు. దేవుడు ఒక వ్యక్తికి వరాలిచ్చి వాడుకుంటున్నప్పుడు, దేవుడు కొందరి కృపావరాన్నిచ్చి వాడుకుంటున్నప్పుడు వారిని ప్రోత్సహించడం, వారిని పుష్ చేయడం, వారిని బలపరచడం అనేది జరుగుతుంది. ఒక క్రమశిక్షణ కనబడుతుంది. అక్కడ నా వల్లనే ఇది జరిగింది అనేది అక్కడ ఉండదు. అలాంటి అతిశయాలు ఉండవు అన్నమాట. ప్రియులారా, వృధాగా అతిశయపడడం అనేది ఉండదు. కాబట్టి ప్రియులారా గమనించండి, సంఘాల్లో జీవ మాటలు ప్రకటించబడాలి. ప్రభు అన్నాడు యోహాను సువార్త 6వ అధ్యాయం 13వ వచనంలో, నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అన్నాడు. ఒకసారి ప్రభు శిష్యుని అడుగుతాడు, ఏంటంటే మీరు వెళ్ళిపోవాలనుకుంటున్నారా అంటే, అందులో పెద్దవాడైన ఈ పేతురు ఏమంటాడంటే, ప్రభువా ఎక్కడికి వెళ్తాము, నీవే నిత్య జీవ మాటలు గలవాడవు అంటాడు. కాబట్టి ప్రియులారా, ఆయన మాటల్లో నిత్య జీవం ఉంది. ఆయన ప్రకటన మనకు జీవాన్ని కలిగిస్తుంది. ఆయన మనతో మాట్లాడతాడు. పూర్వకాలమందు ఆయన ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, స్వప్నముల ద్వారా మాట్లాడాడు. నానా సమయాల్లో నానా విధాలుగా మాట్లాడిన దేవుడు ఈ దినములు అంతమందు, అంటే ఈ సంఘకాలంలో తన కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. అసలు మనకు విశ్వాసం ఎట్లా కలుగుతుంది? వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. కానీ వినటం ఎవరి గురించి? మనకు జీవమై ఉన్న క్రీస్తుని గురించే, కుమారుని గురించి వినాలి. అప్పుడు మాత్రమే జీవం కలుగుతుంది. కుమారుని పక్కన పెట్టి, అంటే క్రీస్తుకు ప్రాముఖ్యత ఇవ్వకుండా క్రీస్తును ఆధారం చేసుకొని వర్తమానాలు, క్రీస్తు కేంద్రీకృతం కాని వర్తమానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు జీవాన్ని కలిగించలేవు. భక్తుల జీవితాన్ని మనం ధ్యానం చేయవచ్చు, కానీ భక్తులు మన కొరకు ప్రాణం పెట్టలేదు కదా. భక్తులు మన కొరకు జీవం కాదు కదా. మనకు జీవమై ఉన్న క్రీస్తును రాయించాడు, కానీ మనకు జీవమై ఉన్న మోషే అని, మనకు జీవమై ఉన్న దావీదు అని, మనకు జీవమై ఉన్న అబ్రహాం అని రాయించలేదు కదా. మన జీవం క్రీస్తు. అందుకనే హెబ్రీ పత్రికలో కూడా 11వ అధ్యాయంలో గొప్ప సాక్షి సమూహం అందరూ కూడా విశ్వాసాన్ని బట్టే వారు ప్రవర్తించారు. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనం కూడా సులువుగా చిక్కులపెట్టి ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసాన్ని కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసుక్రీస్తు వైపు చూడాలి. కాబట్టి ప్రియులారా, ఆ యేసుక్రీస్తులోనే లైఫ్ ఉంది. ఆయన్ని చూడాలి, ఆయన్ని ప్రకటించేవారిగా ఉండాలి. పేతురు అంటున్నాడు, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేమంటున్నాడు. కానీ అంతకుముందు ఆ మాట అనలే. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వచ్చాడో, ఎప్పుడైతే జీవాన్ని అనుభవిస్తున్నాడో, అప్పుడు ఆయన చెప్పాడు మాట. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము చూడండి, 1వ వచనం నుంచి జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండేనో, మేము ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేని తాకి చూసానో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను. కాబట్టి మేము ఏది ఆదిని చూస్తున్నాం, ఏం విన్నాం, మా చేతులు దేని తాకి చూసానో. తోమ, నేను ఆయన చేతులు తడివి చూస్తేనే కానీ ఆయన ఆ చేతిలో ఉన్న రంధ్రాల్లో వేలి పెట్టి చూస్తేనే కానీ నమ్మను అన్నాడు. కాబట్టి ప్రియులారా, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు, ఆ జీవాన్ని చేసి ప్రకటిస్తున్నారు. ఆ జీవం ప్రత్యక్షమాయను. మరి ఆయన ఎక్కడున్నాడు?
తండ్రి వద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన నిత్య జీవమును మేము చూచి ఆ జీవాన్ని గురించి సాక్ష్యం ఇస్తున్నాం అంటున్నాడు. అపోస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలో ఈ జీవ మాటలు చెప్పండి ప్రజలతో అంటున్నాడు. ఇక్కడ వాళ్ళు ఆ జీవాన్ని గురించి సాక్ష్యం ఇస్తున్నామని యోహాను గారు రాస్తున్నాడు. కాబట్టి ఎప్పుడు ఆ జీవాన్ని మనం అనుభవిస్తాం అనేది మనం చెక్ చేసుకోవాలి. అయితే యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడు, మన నిత్య జీవానికి వారసులుగా చేశాడు. కానీ ఆ జీవం అనేది వాగ్దానమే, కానీ ఆ వాగ్దానం అనేది గ్రాంటెడ్ కాదు. అంటే ప్రభువు నమ్ముకున్నాం, సరే ప్రభువు నమ్ముకున్నాం ఓకే, కానీ ప్రతిరోజు జీవిస్తాం అంటే మనం ఏం భక్తి చేసినా చేయకపోయినా ఒక గ్రాంటెడ్గా ఆయన మనకు జీవాన్ని ఇవ్వడు. ప్రియులారా గమనించండి, జీవం వాగ్దానమే, కానీ ఆ వాగ్దానంలో నిలిచి ఉండాలి మనం. ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేయబడింది కనాను దేశము, స్వాస్థ్యమైన భూభాగము. కానీ వారు ఆ కనాను దేశాన్ని స్వతంత్రించుకోలేకపోయారు వాళ్ళు. అందుకని హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం అంటాడు, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల నేడని దినమును గురించి దావీదు గ్రంథంలో చెప్పబడకపోనంటాడు. అంటే యెహోషువ ద్వారా స్వాస్థ్యం పంచిపెట్టబడింది, కానీ ఆ స్వాస్థ్యాన్ని వారు పూర్తిగా పొందుకోలేకపోయారు. అందుకనే యూదులు బబులోను చెరకెళ్ళిపోయారు, ఇశ్రాయేలు ప్రజలు అష్షూరు చెరకెళ్ళిపోయారు. అంటే ఆ వాగ్దాన దేశాన్ని పూర్తిగా వారు అనుభవించలేదు, వాగ్దానాన్ని నిలిచి ఉండలేదు. వారు ఆయనకు విసుగు పుట్టించారు. చాలామంది ఆ వాగ్దానం పొందుకోలేదు, అరణ్యంలో రాలిపోయి చాలామంది. వారి పిల్లలు అందులో ప్రవేశించారు, కానీ వాళ్ళు కూడా పొందుకోలేదు. పిల్లలు గమనించండి, వాగ్దానం అనేది గ్రాంటెడ్ కాదు, జీవం అనేది గ్రాంటెడ్ కాదు. ఇది జీవం అనేది కృపావరం, అది కలగాలి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం ప్రకారం జీవం అనే కృపావరం, ఆ లైఫ్ కలగాలి మన లోపల. మరి మనం ఏం చేయాలంటే ఆ వాగ్దాన విషయంలో ఆ వాగ్దానం పొందుకోకుండా తక్కువతమని అంటే దాన్ని తొలగిపోకుండా మనం జాగ్రత్త పడాలి. ప్రియులారా గమనించండి, మనకు యేసుక్రీస్తులో ఉన్న శ్రేష్టమైన వాగ్దానం మనం ఎప్పుడు అనుభవిస్తూ ఉండాలి. అబ్రహాము జీవితంలో ఏం జరిగిందంటే దేవుడు వాగ్దానం చేశాడు, కానీ ఆదికాండం 16వ అధ్యాయంలో భార్య మాట విని ఆయన ఐగుప్తురాలైన హాగరును తెచ్చుకున్నాడు. ఆదికాండం 16వ అధ్యాయంలో చూడండి, మొదటి వచనం, అబ్రాహాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు, ఆమెకు హాగరు అని ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనుక యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలగవచ్చునని అబ్రాహాముతో చెప్పాను. అప్పుడు ఏం జరిగిందంటే అబ్రాహాము హాగరుతో వెళ్ళాడు, కానీ 86 ఏండ్ల వయసున్నప్పటి నుంచి అబ్రాహాముకు 99 సంవత్సరాలు వచ్చే వరకు ప్రభు ఆయన ప్రత్యక్షం కాలేదు. ఇకనే 16వ అధ్యాయము 16వ వచనంలో ఇష్మాయిల్ కన్నప్పుడు 86 సంవత్సరాలు. ఆ తర్వాత 17వ అధ్యాయం మొదటి వచనంలో 99 ఏండ్ల వాడైనప్పుడే ప్రత్యక్షమయ్యాడు. ఏమన్నాడు? నేను సర్వశక్తి గల దేవుణ్ణి అన్నాడు. ఎల్ షద్దాయి అంటే నేను నీకు పిల్లల్ని ఇస్తాను, శారా గర్భాన్ని రెస్టోర్ చేస్తాను, నేను నీకు యవ్వన బలాన్ని మళ్ళీ ఇస్తాను. అందుకని రోమపత్రిక 4వ అధ్యాయంలో అవిశ్వాసం వల్ల వాగ్దానాన్ని నమ్మాను అని చెప్పాడు, అవిశ్వాసం ఉంచలేదు అంటాడు ఆయన. ఇక్కడ 99 సంవత్సరాలు అప్పుడు అబ్రాహాముకు తిరిగి ఆయన ప్రత్యక్షమయ్యాడు. అంటే దాదాపు 13 సంవత్సరాల తర్వాత 17వ అధ్యాయం చెప్తాడు, నీవు నా సన్నిధిలో నిందారహితుడిగా ఉండమన్నాడు. అంటే నువ్వు యథార్థంగా ఉండు అని చెప్పాడు. ప్రియులారా గమనించండి, ఏంటి మన యథార్థత అంటే క్రీస్తు మన కొరకు చనిపోయాడు, మన విశ్వాసం ద్వారానే ఆయన కుమారులమయ్యాం, నీతిమంతులమయ్యాం అనే ఈ విషయాన్ని, ఈ యొక్క విమోచన కార్యాన్ని ఎప్పుడు నెమవేసుకుంటూ ఉండాలి. లేకపోతే వాగ్దానము ఈ జీవితం అనేది గ్రాంటెడ్ అనుకుంటాం మనం. అంటే సరే ప్రభు బిడ్డలం కాబట్టి మనకి ఇచ్చేస్తాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదైన వాడు కాబట్టి ఆయన దయచేసి వాగ్దానం చేసిన వాడు నమ్మదైన వాడే, కానీ ఆ వాగ్దానాన్ని గ్రాంటెడ్గా ఇవ్వడు ఆయన. ప్రియులారా గమనించండి, వాగ్దానము పొందు నిమిత్తం మనకు ఓరిమి అవసరమై ఉందంటాడు. అంటే ఏంటిది? మనము ఆయన సన్నిధిలో యథార్థంగా ఒప్పుకోవాలి. ప్రభువా నాకు నిత్య జీవాన్ని అనుగ్రహించావు, ఈ జీవితము నాకు
నీ బిడ్డగా చేయబడడం ద్వారా, అంటే నేను విశ్వాసం ఉంచాను కాబట్టి నన్ను నీ కుమారుని చేశావు, కాబట్టి నాకు నిత్య జీవన వాగ్దానం ఇచ్చావు అని చెప్పేసి మనము ఎంచుకుంటూ ఉండాలి. ఆ మంచి మనస్సాక్షిని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. వాగ్దాన విషయంలో మనం కనిపెడుతూ ఉండాలి. అప్పుడు కదా మనం ఆ వాగ్దానాన్ని మనము ప్రతిరోజు అనుభవిస్తాం. ప్రతిరోజు ఆయన వాక్యంలో దర్శిస్తాడు. ఆ జీవానికి కూర్చున్న సంగతులు మనకు వస్తున్నప్పుడే మన సమాధానం అనుభవిస్తాం. మనం ఒక క్రమమైన జీవితంలోకి వెళ్తాం. ప్రియులారా, గమనించండి. అటు కృప మీకు కలుగును గాక. జీవితం వాగ్దానం, కానీ ఆ వాగ్దానం అనేది గ్రాంటెడ్ కాదు అనేది గమనించండి. కాబట్టి ప్రియులారా గమనించండి. చివరికి ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. ఇదే అపోస్తుల కార్యముల గ్రంథము 'పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యముల గ్రంథము 'చూడండి, క్షమించండి, యోహాను సువార్త 21వ అధ్యాయము 21వ అధ్యాయము 2వ వచనం అండి. 2వ వచనం 21వ అధ్యాయం 2వ వచనం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిది. వారు వెళ్ళి దోణ ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువుని మృతుల్లో ఉన్నవాడిగా చూస్తే ఇక్కడ వారికి ఏం జరగలేదు, ఏం లాభం లేదు. రాత్రంతా కష్టపడ్డారు కానీ ఏం లాభం లేదు. యేసుక్రీస్తుని ఎరిగినట్టున్నది ఇక్కడ లేదు. ఇక నేను చేపలు పట్టబోదును అంటే క్రీస్తుని సమాధిలో ఉన్నట్టుగా చూశాడు. ఎవరు? పేతురు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తును ఆయన సమాధి జయించి తిరిగి లేచాడు, ఆ జీవం ప్రత్యక్షమైంది, ఆయన కనబడ్డాడు, వారికి ఆత్మను పొందుకున్నారు. అప్పుడు ఏం జరిగిందంటే పేతురు నిలబడి మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా అని. క్రీస్తుని చాలామంది ఇప్పుడు సమాధిలో ఉన్నట్టుగానే చూస్తున్నారు. అంటే క్రీస్తుని నమ్ముకున్నాం, ఆయన బిడ్డలమయ్యాం అంతే. ఆయన ద్వారా వచ్చే ఆ జీవితాన్ని వారు అనుభవించలేకపోతున్నారు, ఆ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నారు. అందుకనే వారి జీవితంలో సమాధానం లేదు, వివాదాలు ఉన్నాయి, అసూయ ఉంది, వృధాగా అసూయపడడం ఉంది, క్రమమైన జీవితం లేదు. ప్రియులారా గమనించండి, ప్రభువు సమాధిని తిరిగి జయించి లేచాడు. ఆయన లేఖనాల ప్రకారం మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 2-3 వర్షాల ప్రకారం. సో యేసుక్రీస్తు ప్రభు లేచిన వాడిగా మనం చూడాలి, మన కొరకు జీవిస్తున్న వాడిగా చూడాలి. అప్పుడే ఆ జీవితం కలుగుతుంది, అప్పుడే ఆ వాగ్దానాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. లేకపోతే ఆ వాగ్దానాన్ని మనం ప్రవేశించలేం. ఆ వాగ్దానము మన జీవితంలో హోల్డ్ చేయబడుతుంది. ప్రియులారా గమనించండి, త్వరగా ఆయన చెప్పిందని నెరవేర్చడానికి ఆతురపడుతున్నాడు. ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ఆ వాగ్దానంలోకి ప్రవేశపెట్టాలని మనం ఆశపడతాడు. ప్రతిరోజు మనం జీవించాలా, ప్రతిరోజు సమాధానం కలిగి ఉండాలని ఇష్టపడుతున్నాడు. కానీ కొన్నిసార్లు మనము నిర్లక్ష్యం చేస్తే వాగ్దానం విషయంలో, ఆయన స్వరాన్ని వినే విషయంలో, ఆ జీవమాట వినే విషయంలో నిర్లక్ష్యం చేస్తే మనం కూడా ఆ వాగ్దానం పొందుకోలేం. ప్రియులారా, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది ఏంటంటే, వాళ్ళు విన్న వారితో కూడా కలిసి ఉండలేదు, విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనం అయిపోయింది. మరి ఆ విన్న వాక్యాన్ని మనము నెమరు వేసుకుంటూ ఉండాలి. ప్రభువా, నా జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చు, ఇది ఎప్పుడు నెరవేరుస్తాం, ఆ నిరీక్షణ కలిగి ఉండాలి. ప్రియులారా గమనించండి, అట్లా నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు మనం ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుంటాం, మనం పొందుకుంటాం. అప్పుడు మనం పరిశుద్ధ ఆత్మ ఆనందం ప్రభు స్తుతిస్తాం. మనం అటు కృప మీ అందరూ దయచేయమను గాక. పిల్లలు గమనించండి, మన జీవితం వాగ్దానము, ఆ వాగ్దాన సంబంధమైన జీవితము మనం జీవిస్తే సమాధానం, నెమ్మది, అలాగే క్రమంగా ఉంటాం. మనము ఆత్మను మన జీవితంలో వివాదాలు, అసూయలు, వృధాగా ఆశ్చర్యపడం ఉండదు. అప్పుడు ఏం జరుగుతుందంటే మనం అనేకులు కూడా నడిపించే వారిగా ఉంటాం, ఆ జీవ మాటలకు సాక్ష్యం ఇస్తాం. అందుకని ప్రభుదూత ఏమంటున్నాడు, ఆ జీవవాక్యాన్ని మందిరంలో ప్రకటించండి అంటున్నాడు. ఎప్పుడు సాక్షులుగా ఉంటామంటే ఆ జీవాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తేనే. ఆ జీవం అనేది అది గ్రాంటెడ్ కాదు, అది వాగ్దానమే కానీ గ్రాంటెడ్ కాదు, గ్రాంటెడ్గా తీసుకోవద్దు. ప్రభు కార్యాన్ని మనం గణపరిస్తేనే ఆ జీవనంలో మనం ప్రవేశిస్తాం.
కాబట్టి ఈ సంగతి మనస్కరించండి, వీరు ధ్యానించండి. ప్రభు మీతో ఇంకా చక్కగా మాట్లాడతాడు. ప్రభు ఈ వాక్యాన్ని దీవించుగాక. పరిశుద్ధులైన దేవానికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మీతో పడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రియులందరికీ క్షేమకరంగా ఈ మాట విత్తబడ్డా నమ్ముచున్న ప్రభు మీకు వందనాలు. ఇచ్చిన ఆత్మ సహాయాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఆయన మీ యొక్క ఆత్మచేతనే జరిగిస్తున్నారు ఈ పరిచర్య. మనుషుల మూలం కాదు, ఏ మనుషుల వల్ల కాదు. మా తండ్రి మీకు వందనాలు. మా జీవాన్ని వాగ్దానంగా యేసుక్రీస్తులో ఉంచావు మా తండ్రి. ఆ జీవితము నాయన గ్రాంటెడ్ కాదు నాయన, మా జీవమే మనసు పెడితేనే నాయన, యేసుక్రీస్తు విమోచన కార్యం మీద మనసు పెడితేనే ఆ జీవంలో మేము ప్రవేశిస్తాం. యేసుక్రీస్తుని గురించి ఎక్కువ వింటేనే ఆ జీవనంలో ప్రవేశిస్తాం ప్రభు. అప్పుడు మాకు సమాధానము, నెమ్మది, క్రమము కలుగుతుంది. అసూయలు లేవు, విదాశయాలు లేవు ప్రభు. నాయన వివాదాలు లేని జీవితాన్ని మీరు మాకు ఇస్తారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు వాక్యమైన ప్రియులందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా మీ పరిచయం విస్తరింపజేసి యేసుక్రీస్తు దినం వరకు కొనసాగింపజేయమని మీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమగణిత ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామం పేట ప్రార్థన చేసి ఈ వాక్యాన్ని ముగింపు చేస్తున్నాడు పరమ తండ్రి. ఆమేన్. ప్రియులందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.